6 దశాబ్దాలుగా వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేస్తున్న నిత్య సాహితీ సేవకుడు పింగిలి వెంకట కృష్ణారావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఇక శ్రీ రామలింగేశ్వర కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణారావు రచించిన గౌతమ లహరి గ్రంథ ఆవిష్కరణ సభ జరిగింది. ప్రముఖ శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ పుస్తక సమీక్ష చేస్తూ కృష్ణారావు సాహిత్య షష్ఠి పూర్తి చేసుకోవటం అలాగే సాహితీ రంగంలో నూతన శకాన్ని సృష్టిస్తుందని అన్నారు. అధునాతన సనాతన సాహిత్యంలోని అనేక అంశాలను కూడా పరిశోధన కోణంలో కృష్ణారావు వ్యాసాలుగా రాశారని గుర్తు చేశారు. జ్యోతిష్య విద్యావేత్తలు మల్లికార్జున శర్మ, డాక్టర్ క్రోవి పార్థసారథి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ ఆస్థాన సిద్ధాంతి శాఖ సుబ్బరామ సోమయాజీ, అలాగే సాహితీవేత్త డాక్టర్ రామకృష్ణలను నిర్వాహకులు సాహిత్య పురస్కారాలతో సత్కరించారు. కాబట్టి